యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. చాలామందికి కోపం వస్తుంది. మరి కోపం అనేది సహజం. ఆ కోపమే కాకుండా కొన్నిసార్లు ఏమవుతుందంటే వాళ్ళలో కసి పెరిగిపోతుంది. కసి అంటే ఆ కోపం యొక్క భయంకరమైన తీవ్రంగా ఉండే తీవ్రతే మరి ఆ కసిగా మారుతుంది. కసి ఏం చేస్తుందంటే కసి అనేది అవతల వ్యక్తిని ఎంతకైనా సరే వాడిని మరి అతి కిరాతకంగా చంపాలి లేదా అతి కిరాతకంగా వాడిని చావగొట్టాలి. ఇటువంటి తలంపులు కలిగి ఉంటాం. అది కసి. మరి హేబేలుని కయీను మరి కసిగా చంపేశాడు. ఎందుకంటే హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు. మరి కయీను అర్పణని దేవుడు అంగీకరించాడు. దాంతో మరి కయీనుకి కోపం వచ్చి మరి కసిగా హేబేల్ని చంపేస్తున్నాడు. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రోజుల్లో చాలామందికి కసి పెరిగిపోతుంది. అంత్యదినంలో ఉంటుంది కాబట్టి మరి అనేకులు ప్రేమ చల్లారును అక్రమం విస్తరించడం దేవుని వాక్యం చూస్తున్నాం. అంత్యదినంలో అక్రమం విస్తరిస్తుందని దేవుని వాక్యం తేటగా చూస్తున్నాం. దాంతోపాటు ఈ మధ్య ఎవరినైనా చంపాలంటే మామూలుగా ఏదో చంపడం కాకుండా కసి తీర వాళ్ళని ముక్కలు ముక్కలు చేసి చంపడం, ఇటువంటి కసి తీర పనులు చేస్తున్నారు. అంటే కసి ఎంతగా వాళ్ళలో మరి ఇమిడిపోయిందో ఒకసారి చూడండి. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. అంతేకాదు ఆ విధంగా కసి వల్ల వచ్చే నష్టం కూడా ఉంది. వాళ్ళు జీవితాంతం మరి జైల్లోనే ఉంటారు, లేకపోతే ఉరిశిక్షకైనా వాళ్ళు గురవలసిందే. కాబట్టి మీ హృదయాల్లో కసి ఉంటే కనుక మరి దేవుని దగ్గర సరి చేసుకోండి, సరిదిద్దుకోండి. అప్పుడు మీరు సురక్షితంగా ఉంటారు. లేని ఎడల మీరు జైలు పాలవుతారు. ఆ తర్వాత మీకు ఉరిశిక్ష కూడా పడితే పడవచ్చు, చెప్పలేము. అయితే జీవిత ఖైదు లేదా ఉరిశిక్ష అంటే ఆ కసి మీ ప్రాణం మీదకు తీసుకొస్తుంది. కాబట్టి కొంచెం సహనాన్ని, ఓర్పుని కలిగి ఉండాలి. ఎప్పుడైనా సరే ఎంత కోపం వచ్చినా, ఆగ్రహం వచ్చినా కూడా కొంత సహనాన్ని, ఓర్పుని కలిగి ఉంటే కనుక ఆ విధంగా సహించుకునేవాడు చాలా ధన్యుడు అయిపోతాడు. సహించుకునేవాడు మరి ఎటువంటి కీడులో పడడు. కాబట్టి అందుకని దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది, కీడు చేయకుండా తన చేతిని బిగబట్టువాడు ధన్యుడు. అంటే చెయ్యే కదా మరి మొదటగా మరి మనిషిని చంపాలన్నా కొట్టాలన్నా ఇది చెయ్యే. కాబట్టి మరి కీడు చేయకుండా తన చేతిని బిగబట్టువాడు ధన్యుడని దేవుని వాక్యం ఉంది. అటువంటి ధన్యతలో మీరు ప్రతి ఒక్కరు ఉండండి. లేని ఎడల మరి జైలు పాలవలసి ఉంటుంది, అవమానం ఇవన్నీ కూడా ఉంటాయి. గమనించండి ప్రతి ఒక్కరు. ఆ విధంగా మీరు దేవునికి ఇష్టమైన జీవితం జీవించి మరి దేవుని నామానికి మహిమకాంతి తీసుకురండి. పరిశుద్ధంగా పవిత్రంగా జీవించండి. ఎత్తబడే గుంపులో మీరు ఉంటారు. దేవుడి మాటలు దీవించి